హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం కొత్తిమీర ఫ్లేవర్తో చికెన్ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కాస్త ఆయిల్ వేసి ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, తెల్లగడ్డలు, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి వేసి వేపుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా వేసి వేపుకోవాలి. కాస్త ఎక్కువగా కొత్తిమీర తీసుకోవాలండి, అప్పుడే కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఎక్కువ అవుతుంది. పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి వేపుకోవాలి. దోరగా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పేస్ట్లా పట్టుకుంటే సరిపోతుందండి. అదే కడాయిలోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి అలాగే ఇందులోకి పసుపు, ఉప్పు వేసుకోవాలి. చికెన్లో వచ్చే వాటరే సరిపోతుందండి ఉడకడానికి. చికెన్లో ఉన్న నీళ్ళు మొత్తం ఇంకిపోయేంత వరకు వేపుకోవాలి. చూడండి, నీళ్ళు మొత్తం ఇంకిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చికెన్ 70% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకుని ఇందులోకి కాస్త నూనె వేసి చిన్నగా కట్ చేసిన ఎర్రగడ్డను ఇందులోకి వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసి కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర చల్లుకొని మరొక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదండి, సింపుల్గా కొత్తిమీర ఫ్లేవర్తో చికెన్ వేపుడు ఎలా చేసుకోవాలో. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.